హలో అండి. ఎప్పుడైనా చారులాగా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోండి సింపుల్గా. మేమైతే ఇక్కడ ఉప్పు చారు అంటాం. మీరేమంటారో కామెంట్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టి దాంట్లో 3-4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కాక జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. అవి గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న మధ్యలో కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. అవి కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా కలుపుకోవాలి. అది కూడా అందులో బాగా ఫ్రై అవ్వాలన్నమాట. అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని అది కూడా కలుపుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు అందులో వేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కాస్త మగ్గేందుకు మూత పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ అలాగా. తర్వాత మూత తీసి అందులోనే 2 స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అది కూడా బాగా కలుపుకోవాలి. కాస్త మగ్గుతుంది కదా. తర్వాత మూత తీసి చూస్తే బాగా ఉడుకుతుంది అన్నమాట. ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ముందుగానే చింతపండు కొంచెం నానబెట్టుకొని పెట్టుకోవాలి. తర్వాత మనకు కావాల్సినంత క్వాంటిటీలో చింతపండు రసాన్ని వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత అది కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. అందులోనే మనకు కావాల్సిన వాటర్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ అలా మరిగించుకోవాలి. చూస్తారు కదా, మూత తీసి చూస్తే ఎలా మరుగుతుందో చారు. తర్వాత అందులోనే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకొని అది కూడా కలుపుకోవాలి బాగా. అలా కలిపి ఇంకొక 5-10 మినిట్స్ అలా మరిగిస్తే సరిపోతుంది. తర్వాత అందులోనే ఒక 1/2 స్పూన్ లేదా 1 స్పూన్ మనకు సరిపడా షుగర్ని యాడ్ చేసుకొని ఒక 5-10 మినిట్స్ అలా కలిపి వదిలేయాలి. అంతే, చారు రెడీ. వేడివేడిగా రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.